ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా విలువ పెరిగేది ఏంటి అని అడిగితే టక్కున బంగారం అనే చెప్తారు ఎవరైనా. మరి కొందరైతే భూమి విలువ అత్యంత వేగంగా పెరుగుతుందని కూడా తెలుపుతారు. కానీ ఇప్పుడు మీకు చెప్తున్నది ఒక కరెన్సీ గురించి. ఆ కరెన్సీ కంటికి కనిపించదు, కానీ కాసులు కురిపిస్తుంది. ఆ కరెన్సీని చేత్తో టచ్ చేయలేం, పర్సులో పెట్టుకోలేం, కానీ ఒక కాయిన్ సంపాదిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది. అదే క్రిప్టో కరెన్సీ. క్రిప్టో అనేది కంప్యూటర్లో పుట్టిన డిజిటల్ కరెన్సీ. అది ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తుంది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే కుబేరులుగా మారుతున్న వారు లేకపోలేదు. కానీ దానికి ఒక గ్యారంటీ అంటూ ఏమీ లేదు. అందుకే ప్రపంచంలోని ఏ దేశము దానికి మద్దతు ఇవ్వడం లేదు. బ్యాంకుల సపోర్ట్ అస్సలే లేదు. అయినా క్రిప్టో దూకుడు ముందు బంగారం కూడా ఉసూరుమంటుంది. నకిలీ వెబ్సైట్లు, ఆన్లైన్ల మోసాల ద్వారా క్రిప్టో స్కామ్ జరుగుతుంది. అందులో నిందితులు ప్రధాన క్రిప్టో ఎక్స్చేంజ్ వెబ్సైట్లను ఫాలో అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. మరి అలాంటి క్రిప్టో మోసం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఒకవైపు బిట్ కాయిన్స్ పై అవగాహన తెచ్చుకొని డబ్బు సంపాదించే వారు కొందరైతే, ఫేక్ వ్యక్తులను ఆన్లైన్లో పరిచయాలను నమ్మి డబ్బులు పోగొట్టుకునేవారు మరికొందరు. వారంతా క్రిప్టోలో ఫేక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ డబ్బులు పోగొట్టుకొని చేతులు కాల్చుకుంటున్నారు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసాలకు తెరలేపిందో యువతి. అధిక లాభాలు ఆశ చూపి అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని బి కొత్తకోటకు చెందిన రామ్మూర్తి అనే వ్యక్తి నుండి ఏకంగా 15 లక్షలు కాజేసింది. దాంతో ఆ బాధితుడు లబోదిబో అంటున్నాడు. తన వద్ద ఉన్న డబ్బులన్నీ ఆ యువతికి ఇచ్చి ఇప్పుడు ఆ బాధితుడు రోడ్డు మీద పడ్డాడు. మదనపల్లికి చెందిన సుధాశ్రీ అనే యువతి తిరుపతిలో నివాసం ఉంటోంది. బైనాన్స్ అనే ప్లాట్ఫామ్ లో బిట్ కాయిన్స్ ఉన్నాయని, 3,40,00,000 తన ఖాతాలో ఉన్నాయని పలువురిని నమ్మించింది. ట్యాక్స్ రూపంలో 45 లక్షలు చెల్లిస్తే మొత్తం డబ్బులు వస్తాయని, అందులో కమిషన్ ఇస్తానని గాలం వేయడంతో రామ్మూర్తి ఆమె వలలో చిక్కుకున్నాడు. అయితే సుధాశ్రీ మాటలు నమ్మి రామ్మూర్తి ఆమెకు పలు దఫాలుగా డబ్బులు పంపించాడు. తరువాత అతనికి అసలు విషయం బోధపడింది. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన రామ్మూర్తి తన డబ్బులు చెల్లించాలని సుధశ్రీని అడిగాడు. కానీ డబ్బులు ఇచ్చేది లేదు, నీకు చేతనేంది చేసుకో అంటూ సుధశ్రీ రామ్మూర్తిని బెదిరించింది. అధిక మొత్తంలో డబ్బులు ఆశ చూపి అమాయక ప్రజలకు వల వేసి సొమ్ము చేసుకుంటున్న సుధశ్రీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు రామ్మూర్తి పోలీసులను వేడుకుంటున్నాడు. ఆ కిలాడి లేడీ వలలో ఇంకా ఎంతమంది అమాయకులు చిక్కుకున్నారో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని బాధితుడు కోరాడు. నమస్కారం సార్. అన్నమయ్య జిల్లా బిగత్తకోట మండలంలో ఉండే రామ్మూర్తి అనే నేను తిరుపతిలో ఉండే పగడాల సుధాశ్రీ అనే అమ్మాయి క్రిప్టో కరెన్సీలో బైనాన్స్ ప్లాట్ఫామ్లో బిట్ కాయిన్స్ ఉన్నాయని చెప్పి నా దగ్గర అధిక మొత్తంలో 15 లక్షల పైన తీసుకోవడం జరిగింది. తిరిగి అడిగినందుకు గాను ఆ అమ్మాయి నా మీదకే గలాటుకు వచ్చి, ఇవ్వను, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పింది. నేను నా భూములు అన్నీ పెట్టి ఇచ్చాను ఆ అమ్మాయికి. ఇప్పుడు అడుగుతుంటే ఇవ్వడం లేదు. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. నా భార్య నగదులు పెట్టేసి, నా భూమి పెట్టేసి ఆ అమ్మాయికి ఇచ్చాను. ఇప్పుడు అడుగుతుంటే ఇవ్వడం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినందుకు నా మీదకే గలాటకు వచ్చినారు. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. ఇక డబ్బులు సంపాదించుకునేందుకు షార్ట్ కట్ మార్గాలు ఎంచుకోవడం మొదటి తప్పు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని భావిస్తే ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు ఉన్నాయో లేదో ముందే తెలుసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న రంగాలపై అనుభవం లేకుండా పెట్టుబడులు పెట్టడం, ప్రధానంగా ఆన్లైన్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, ఫేక్ కాల్స్, ఫేక్ వెబ్సైట్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. లేదా మోసగాళ్ళు మిమ్మల్ని నిండా ముంచేస్తారు. తస్మాత్ జాగ్రత్త.